నన్ను అతిథి అనుకోవద్దు. కవి అంటోడు సకల అసమానతలు, సకల ఆధిపత్యాలు, కృతకత్వాలు లేని వాళ్ళే కవి అనుకుని నమ్మేటోని నేను. ఆయన కూడా తెలుసు. కాకపోతే రాకపోతే కూడా చెప్తే కూడా రాలేదంటారని వచ్చినా ఇక నేనే సందేశం అనేది ఏమన్నా ఊరికే ఇక పాట పాడితే పెద్ద టైం పడుతున్నాక రెండే మాటలు. అలా అనంతమైన శబ్దశక్తి నీలో ఉన్న అలతి అలతి పదాలతోని కవిత్వం రాయడం నేర్చుకుందాం. ఇది టైటిల్ కాదు, ఇదే అనంతమైన శబ్దశక్తి ఉన్న అలతి అలతి పదాలతోని కొండంత పాండిత్యం ఉన్న మామూలు మాటలతో సులభంగా రాయడం నేర్చుకుందాం. ఎందుకంటే ఆ నేర్పేదానికోసం ఎక్కడో పోవలసి కావ్యాలు గంధాలు పురాణాలు ఔపోసన పట్టడం ఒక లక్షణ శాస్త్రాలు అవసరమే. కానీ పుప్పొడి గంధాల మేఘమాలికలతోని కొండలపైన కొలువైన పుప్పొడి గంధాల మేఘమాలికలను అందుకునే చిన్నపిల్లలమైపోతే ఒక అక్షర పదం దొరకొచ్చు మనకు. లేతీగల చివురు మోమిన పసరు గంధాలను ఒంపుకుంటే, లేతీగల చిగురులూరే పసరు గంధాలను ఒంపుకుంటే నీ అక్షరాలకు పరసవేది లాంటి జీవశక్తితో ఉండొచ్చు. రేఖల పురినిప్పుకున్న బాగా అలసటతోనూ వేసటతోనూ ప్రతిష్ట కీర్తితోనూ ఎటుదోయిన దశలో గాలితో జిద్దు చేసి అలకతో ఒంటిమానెక్కిన తాటిపించాల పురిరేకులతో కొంత మైకం వంపుకుంటే నీ అక్షరాలకు సనాతన సదాచార ధర్మం వస్తుంది. కౌండిన్య మహర్షి బోధ ప్రకారం భూమిపొరల్లో సిద్ధయోగ ఆసన భంగిమలతో పాదాలను చాపి పారాడే చెట్లు, భూమిపొదల్లో సిద్ధయోగ ఆసన భంగిమలతో పాదాలను చాపి పారాడే చెట్ల వేళ్ళపై నీ చెవును ఆరించి ప్రణవశబ్దమా ప్రణవశబ్దమా పాదులోనున్న మట్టి రేణువుల సంభాషణ మౌనంగా వినగలిగి నీ వనవదించుకొని నీ కవిత్వంలో కంపుకుంటే నీ అక్షరాలన్నిటికీ వాడిపోవు. పాత మబ్బులతో తానమాడే చెట్ల సిగకొప్పులు కూడా పాతాళగంగా పాదల పోయిపోయి కదా నడక. యానగొంది మాణిక్యమ్మ గారు పుణ్యతిథుల్లో రంజాన్ అయితే నేను శ్రీశైలములో ఉంటా, శివరాత్రి అయితే నేను గుల్బర్గలో ఉంటాని బందే నవాజ్ కలందర్ బాబా ఏ మతాలకు అతీతమైన బోధన చేసినట్లు తనువెల్ల మట్టిని పూసుకున్న చెట్టు లాంటి కలందర్ బాబా యొక్క కాశీరాయి కాబాలో రాయి ఏ కన్నా సబుకామాలికి కన్నా తత్వాన్ని కవిత్వంలో కొంపుకుంటే నీ ఎల్లలు ఏ మతాలు ఏ కులాలు ఏ పరిమితులను అడ్డగించలేవు కదా. ఉపవాసేయి గాఢ తపములో మునిగిన అటయోగిని మేనా ఈ మోదుగుమాను వసంతములనే కదా. ఉపవాసేయి గాఢ తపములో మునిగిన అటయోగిని మేనా ఏ మోనుగుమాదు. ఏ సుడిగాళ్ళకు చెలింపగా అరచేతి చందమున్న ఆకులు ఆ గీతలలో ఏ మార్మికలిక్కి దాగిందో చదవగలిగే దృష్టి నీకుండాలి. ప్రతి కవిలో తనలో ఎరకతో కూడిన నడక ఉంటుంది. ప్రతినిత్యము సూర్యకిరణాలను విభూతి రేఖలుగా దిద్దుకునే క్రియాయోగం నీకు అలవడితే రాళ్లను గాయాలుగా చేసుకొని ఫలమునిచ్చే చెట్టులా వేమన్న పద్యఫలంలా నీ కవిత్వానికి లోకాలకు అందజేస్తావు. సూపీలు చేతులు జాపినట్టు నీ కవిత చల్లని దీవెనలు ఉంపాలి. బుద్ధుని బోధివృక్షము తీర్థంకరుల యొక్క నిండగాసిన ఫలవృక్షము నరుణ హద్దులన్నీ చెరిపి కంచెలుగా కనిపడే చెట్లను పూసే పసుపుధార ఎంత దూరం విప్పారి సరిహద్దులు లేవని
హితకర సరిహద్దులు లేవని మానవ పరిమళ దాటి భూమి లోపల పారుతున్నావి. అది తెలువని పరాభవం పొందవలసిన దురాగతుడు ట్రంప్కు చెట్టును గురువుగా చేసుకొని మనం శాంతిని ప్రసాదిద్దామా? ప్రసాదించాలంటే కవి కొదమసింహం లాంటి కంఠం కొదమసింహము కుక్కగా మారితే కూటికి ఈక వేటుండదురా. కొదమసింహము కుక్కగా మారితే కూటికి ఈక వేటుండదురా. తోక ఊపితే సాలు ఎంగిలి కంచం వస్తుంది ముందుకు రానే భావన కలిగి ఆ తోకలు ఊపే పని కాకుండా ఏ రాజ్యమైనా ఏ మతమైనా నీపైన నీవు ప్రతిష్ట అయినా నిన్ను నీపైన ముందు కవులు చేసుకోవాల్సిందంటే మహత్తరమైన చలన్ లాంటి వాళ్ళు, జాషువా లాంటి వాళ్ళు, ఒక్కటే మాట చెప్తున్నా, దాశరథి లాంటి వాళ్ళు, అజంతా లాంటి వాళ్ళు నీ పద్యం నీవు చూసుకోనే కాదు, ఉండాలి అభిజాత్యం మనకు. అనందరినీ చదివి తనను తాను మర్చిపోయి ఆవేదనలో నీకు తెలియకుండా ఒలికే ఒక అక్షరాన్ని రాయగలే ఓర్పు కోసం 100 దూరాలు ప్రయాణించాలి. ఆ సంచారంలో అక్షరం జీవం పోసుకుంటుంది. అలాంటి పరవడి ఉన్న ఏ నరసింహారెడ్డి అన్న కానీ బాబు కానీ కింద ఉన్న కవులందరూ వచ్చిండ్రు. మీకు దండం, నమస్కారం.